Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. నేను కాదనగానే వాడు మళ్ళీ ఇంకా అనేసి వాళ్ళు బురద చేశారు కదా, మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారని మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను కదా. వీడియోలు పెట్టాను కానీ నేను మీడియా ముందుకు రాలేదు. నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదు అంటే కోర్టులో కేసింది. ఒక వీడియో పెట్టినందుకే మనకి ఇంత గోల్ అయింది. 2 వీడియోలు పెట్టి 4 వీడియోలు పెట్టి మళ్ళీ 5వ వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు. సో నేను బయటికి రాలేకపోయాను. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చొని మాట్లాడాను కదా, ఇట్లా మాట్లాడలేకపోయాను. ఎప్పుడు ఆ టైంలో వన్స్ కోర్టుకి కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు, మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను రామా అంటాను, నువ్వు దాన్ని నీ అమ్మ అన్నావా అనుకో, అది మళ్ళీ ఇష్యూనే కదా. అందుకని రాలేదు. ఫ్రెండ్స్ అందరు రానివ్వలేదు బేసిక్ గా, అసలు బయటికే రానివ్వలేదు. లేకపోతే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం అనుకున్నాను. నేను అసలు అనేది నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను. నేను ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి, లేదా వాళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా. చూసే ఉంటారు కదా, ఐస్ లో కూర్చుని 150 kgs ఐస్, అది ఐస్ లో కూర్చుని అరిచని చూడు అని. అదంతా ఏంటనుకున్నావు, అన్ని అవార్డ్సే, సెన్సార్ వర్డ్స్ అన్ని ఒక రీలే పెట్టారు కదా దానికోసం, పెట్టేశాను కదా సెన్సార్ వర్డ్స్ అన్ని. అంటే ఒర్రే నేను అది కాదంటే మీ అని ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దాన్ని త్రో చేయాలి. లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమో ఎవరి మీదనే యాసిడ్ పోతే నేను వెళ్ళి, లేకపోతే నేనే చచ్చిపోతే. కానీ అందులో ఉంటే నిజంగా మొత్తం దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు. ముందు మనకి సెషన్స్ ఇస్తారు, వాళ్ళు కూర్చోబెడతారు, మాట్లాడతారు, మనల్ని ఆ మూడ్లో క్రియేట్ చేసి ఆ మూడ్లోకి తీసుకెళ్తారు. నువ్వేం వదిలేయాలనుకుంటున్నావు, ఏం త్రో చేద్దాం అనుకుంటున్నావు, ఆ గుండెలో నీ భారాన్ని తోసేయని అట్లా వాళ్ళు చేస్తారు. నేను ట్రైనింగే వచ్చాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక 30 మెంబర్స్తో మా క్లబ్ హౌస్లో కూడా నేను ఈ ఐస్ బాత్ది పెట్టాను. వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ రెయిన్ సీజన్ అయ్యింది మొన్న వరకు, అందుకని బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను. నేను ట్రైన్ అయ్యి వచ్చాను. ఇప్పుడు నేను ఎవరిని తిట్టకుండా మాట్లాడేది తెలుసా నీకు, నోటీస్ చేసావా? బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్. లేకపోతేనా ఇప్పుడు అదే కదా, మామూలుగా కొరికేస్తారు. కొరికేయడమే. ఆ కొరగడం వల్లే న్యూస్ ఏమంటారు, ఇలా పెడితే నేను ఇక్కడ కొరికాను యాక్చువల్ గా. నువ్వు మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో ఇక్కడ ఉంటది మచ్చ, నాకు కూడా తెలియదు. మాయా బజార్ లాగా ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో. అది కరవడం కూడా కాదు, ఏదో ఇలా గీసిన గీత ఏదో ఉంది, అది చూపించి దానికి టీటీ ఇంజెక్షన్లు, మళ్ళీ న్యూస్ ఛానల్. అప్పటి నుంచే నేను ఛానల్లో కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవ్వాల. ఎలక్షన్ అప్పటి నుంచి మధ్యలో ఇంకా అసలు 4 years మీకు ఎవరు కనపడలా. మళ్ళీ ఈ న్యూస్ వరకు నేను లేను. ఎందుకంటే నాకు బాధ కలిగింది. నేను ఒకరిని కొట్టడానికి వెళ్తున్నప్పుడు నరేష్ వాళ్ళ బాడీ గార్డ్స్ వీళ్ళు ఒక అతను కొడుతున్నారు. ఆ ఫోటోలో అది కూడా ఉంటది. ఇలా పట్టుకుంటున్నారు, నరేష్ వాళ్ళందరూ ఇలా పట్టుకుంటారు, అబ్బాయి ఇలా పరిగెడుతున్నాడు, నా వెనకాల శివబాలాజీ ఉంటాడు, శివబాలాజీ వెనకాల నేను ఉంటా. ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడు. ఎంత సాడిస్తాడు చూడు. పాపం హేమ గారు వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడని ఎవ్వడు వేయలేదు. హేమ కొరికేసిందని వేసాడు. నేను కొరికే టైంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అబ్బాయిని కాపాడడానికి ఒక స్ట్రైక్ అయింది. నేను కింద నుంచి దూరం వెళ్ళిపోయాను. ఫోటోలో కూడా కింద నుంచి దూరం వెళ్ళినట్టు కూడా ఉంటాయి. వీడిని ఏం చేయలేదు నేను, ఈ అబ్బాయిని ఏం చేయలేదు నేను. సో న్యూస్ ఎలా వేసేసారు, హేమ కొరికేసింది అని వేస్తారు. వాళ్ళు కూడా వచ్చి నౌకరి అనుకుంటే ఇచ్చారు. అంటే వాళ్ళకే సిగ్గేసింది. నాకు ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓహో మీడియా మనల్ని వాడుతుంది, మనకి వద్దు మీడియా, వద్దు ఎవరు వద్దు. సో ఈ గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం. అప్పుడు మా టీంలో ఎవరెవరు గెలిచారో వాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా అసలు మా అసోసియేషన్ కానీ ఆ ఎలక్షన్కి సంబంధించింది కానీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. మీడియాకు దూరంగా ఉన్నా, 4 years దూరంగా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గోకిచ్చుకుంటున్నారు అంతే. వాళ్ళు గోకిచ్చుకుంటున్నారు. సఫర్ అయింది నేను, నా ఫ్యామిలీ. మాలోని ఏదైతే మా అసోసియేషన్ ఉందో అందులోని మిమ్మల్ని మెంబర్గా తీసేసామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది కదా, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు? అప్పుడే తీసేసుకున్నానుగా, అప్పుడు మళ్ళీ వచ్చేసి
అప్పుడే వచ్చేసింది. మళ్ళీ న్యూస్‌లో చిన్న చిన్న అంటే తీసేసింది పెద్దగా ఏశారు. ఇచ్చింది ఇంతే ఏస్తారు కదా! ఇప్పుడు జరిగితే అప్పుడుని. ఓకే. వెంటనే తీసుకున్నా. విష్ణుబాబుకి కాల్ చేస్తే విష్ణుబాబు నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ట్వీట్ చేశారు. నిజం నిలకడమే తెలుస్తుంది. నిజాలు తెలిసే వరకు కొంచెం ఆగండి అని చెప్పేసి పాపం ఆయన ట్వీట్ చేశారు నా కోసం. తర్వాత నాకు ఫోన్‌లో మాట్లాడారు. మేమందరం నీకు సపోర్ట్ ఉన్నాంరా, మీరు భయపడకండి హేమ గారు, మేము ఉన్నాము అది ఇది అని అన్నారు. సడన్ గా నేను ఆ జైలుకెళ్ళి వచ్చే లోపల తీసాను. నేను రాగానే వెళ్ళా విష్ణుబాబు దగ్గరికి. బాబు ఏంటది, ఎందుకు తీశారు, ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో కోర్టులో శిక్ష వేస్తారు కదా, అప్పుడు తీసేయండి, మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసేయండి. ఇప్పుడు ఎలా తీస్తారు, నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు ముంచేస్తారు, ఇక్కడ వరకు మునిగిపోయి ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇంత కొన ఊపిరితో కొట్టుకుంటా ఉన్నాను, మీరు తీసుకొచ్చి ఒక బండరాయి నా నెత్తి మీద వేసేస్తే సో నేను ఏమైపోవాలి, మీరు ఇస్తారా, నాకు ఒక నోటీస్ ఇవ్వాలి మా నుంచి, ఆ నోటీస్కి నేను రిప్లై ఇవ్వాలి. మీరు నోటీస్ ఇవ్వలేదు, నేను రిప్లై ఇవ్వలేదు, మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు? మీరు ఇచ్చేసేయండి బాబు. ఒకవేళ మీ వల్ల కాదు అని ఏదన్నా అలా అనిపిస్తే గనక నేను కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటా, న్యాయస్థానానికి వెళ్ళి నా కార్డు నేను తెచ్చుకుంటా, నా కార్డు నాకు కావాలి, ఇలాంటి టైంలోనే కదా మా హెల్ప్ కావాలి అని చెప్పి విష్ణుబాబుకి చెప్పి అన్ని మొత్తం పేపర్స్ చూపించి అక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి నాకు బెయిల్ ఎలా వచ్చిందో ఆ పేపర్స్ అన్ని చూపించి విష్ణుకి ఇమ్మీడియట్ గా కార్డు తీసుకున్నా. కార్డు ఇచ్చిన తర్వాత ఏమన్నారు, హేమ గారు మళ్ళీ మీడియాకి అది చెప్పకండి మనం కార్డు ఇచ్చామని అది ఇది అంటే, అన్నాను అదేంటి బాబు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆఫీస్ లో ఎవరో లీక్ చేశారండి లెటరు అంట. ఓ అవునా బాబు, సర్లేండి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పా. తర్వాత నేను ట్వీట్ చేశా, మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మా నాకు సపోర్టివ్గా ఉంది, థ్యాంక్స్ టు మా అని చెప్పేసి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసేసాను. నేను లెటర్ లీక్ చేయలేదు, ట్వీట్ చేశాను, మాకు థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు ఇమ్మీడియట్గా మన పెద్ద మనుషులు అందరూ మా కార్డు ఇచ్చేసారు హేమకి అని చెప్పేసి అంట. సస్పెండ్ అయిన 1 వీక్కి కార్డు తెచ్చేసుకున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఐఎమ్ ఏ ఫైటర్, నేను తప్పు చేయను. చాలా మంది అమ్మాయిలు హేమక్లా ఉండాలి, హేమక్లా నవ్వాలి, హేమక్లాగా ధైర్యంగా ఉండాలి, హేమక్లాగా యాక్ట్ చేయాలి, హేమక్లాగా పేరు తెచ్చుకోవాలి, ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు సబ్జెక్ట్ సమాధానానికి ఏం చెప్పాలనుకుంటున్నాను డ్రగ్స్ తీసుకుని? ఓకే, నేను క్లబ్కి వెళ్తున్నాను లేదా పార్టీస్కి వెళ్తున్నాను, సో వెళ్ళినంత మాత్రాన డ్రింక్ చేయాలని లేదు, ఒకవేళ డ్రింక్ చేసిన తప్పు కాదు, డ్రగ్స్ తీసుకోవాలని లేదు, క్లబ్స్కి వచ్చే వాళ్ళందరూ మందు తాగుతారని ఏం లేదు, పార్టీస్కి వెళ్ళే వాళ్ళందరూ డ్రగ్స్ వేసుకుంటారని ఏమి లేదు, రైట్? సో ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. నేను ఈ వయసులో, నేనేం చిన్నపిల్లని ఏం కాదు కదా, ఈ వయసులో డ్రగ్స్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను? అసలు కొంచెమైనా ఒక సెన్సిబుల్ పాయింట్, పైగా మీడియా వాళ్ళ ముందరే పెరిగాను నేను. అలాంటి వాళ్ళకి నా గురించి అన్నీ తెలిసి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంత న్యూస్ పొరపాట్లు చేయకూడదుగా. బయట మనుషులు పొరపాటు చేయొచ్చు, మీడియా పొరపాటు చేయకూడదు, మీడియా పొరపాటు చేయకూడదు. కోర్టులో కూడా ఏమంటారు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటారు కదా. నేను నిర్దోషిని కదా, మీడియా మొత్తం కోర్టు నాకు శిక్షించలేదు, ఓకే, మీడియా మొత్తం శిక్షించింది కదా నాకు. ఇప్పుడు నాకు పోయిన ఈ 18 నెలలు మీడియా వాళ్ళు తెచ్చివ్వగలుగుతారా? పోయిన చచ్చిపోయిన మా అమ్మని తెచ్చివ్వగలుగుతారా? పోయిన నా పరువు తెచ్చివ్వగలుగుతారా? కదా, కనీసం అమ్మని తీసుకురాలేరు కదా, నా పరువు అయినా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. సో ఇప్పుడైనా న్యూస్ సక్రమంగా వేయాలి కదా. ఇక్కడ ఈగోలు ఎందుకు? మేము వేసేసాం కదా, ఇప్పుడు ఈ న్యూస్ ఎలా వేయాలి, ఎందుకు? అప్పుడు ఇలా అనుకున్నాం, ఇలా అయ్యింది. సో ఆ అమ్మాయి మంచిగా నిర్దోషిగా నిరూపించుకుంది, బయటకు వచ్చింది, గ్రేట్. ఆ అమ్మాయి మంచిది, లేదా మంచిదో చెడ్డదో పక్కన పాడేద్దాం పోని, పాప గెలుచుకుంది, తన పోరాట స్పిరిట్ కి ఇది చేద్దాం, ఏదో ఒకటి 2 మాటలు. ఎవరైనా సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ ఫోన్ చేశారా ఈ న్యూస్ తెలియగానే? అందరూ చేశారా? అసలు నన్ను ఎవరు వదలలేదు, అందరూ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. నా బర్త్డేకి అందరూ విష్ చేస్తారు కదా, అలా అందరూ విష్ చేస్తారు, అందరూ మాట్లాడుతున్నారు. ఎవ్వరు నా గురించి అందరికి తెలుసు అబ్బా, నేను ఓపెన్ బుక్, నేను మందు కొట్టినా తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు, నేను వీళ్ళకి కూడా తెలుసు, కానీ వీళ్ళకి రేటింగ్స్ కావాలి, వీళ్ళకి రేటింగ్ కావాలి. అది అక్క చెల్ల తెల్ల పెళ్ళమా అవసరం లేదు, రేటింగ్ కావాలి, వీళ్ళ బతికేయాలి. అది నేను అదే బాధపడుతున్నాను. నువ్వు వేసినప్పుడు వేసేసావు కదా, ఇప్పుడు మంచి జరిగినప్పుడు కూడా మంచి కూడా వేయాలి కదా. మీడియా మంచి కోసమే కదా, సమాజాన్ని మెరుగుపరిచేది న్యూస్ కదా. నువ్వు సమాజాన్ని నాశనం చేసే న్యూస్లు వేసి సమాజానికి మంచి న్యూస్లు ఎందుకు అంటావేంటి? చెప్పలేం.
యా అంతా అయిపోయింది, అంత హ్యాపీ. మీ పాప పెళ్లి సంబంధాలు అలాంటివి ఏమైనా చూస్తున్నారు? ఈషాకి ఇప్పుడు 23, 24 మధ్యలో ఉంది. ఇంకొక 2 years తర్వాత చేస్తుంది. తన కాళ్ళ మీద నిలబడాలి. సో ఇప్పుడు నేను ఏమైనా రూపాయి 2 రూపాయలు తనకి ఇచ్చాను అనుకో, అది తను నిలబెట్టుకునేటట్టయినా తనకి ఆ శక్తి రావాలి కదా. ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి, జాబ్లో జాయిన్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. సో తన లైఫ్ ఇంకొక 2 years తర్వాత అప్పుడు చేసేద్దాం. నేను నా బిడ్డను చాలా బాగా పెంచుకున్నాను సాంప్రదాయంగా. ఎథిక్స్, మోరల్స్, ప్రేమ, అభిమానం, అమ్మ నాన్న, ఓ తమిళ అమ్మాయి లాగా పెంచుకున్నాను దాన్ని. సో తన కెరియర్, నా బాధ కూడా అదే తెలుసా. నేను ఎంత ఏడ్చానో. నా బిడ్డ ఈ స్టేజ్లో ఉంది, ఈ టైంలోనే మీరు నన్ను ఇంత చేస్తారు, ఇంత టార్గెట్ చేస్తారా? అసలు నిజం చెప్తున్నా, డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ బయోడాటాలు కానీ బయట పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు, వాళ్ళ గురించినది పెడితే చిన్న పెద్ద బయట పెడితే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందరూ నాలాగా నోరేసుకుని పడరు, అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్టులు రాగానే వచ్చి కూర్చుని మాట్లాడరు. నేను రిపోర్టులు చేయించుకోవడానికి ఢిల్లీ దాకా పంపించాల్సి వచ్చినాయి. నా నైలు, ఒక ఆడదాని జుట్టు పట్టుకున్న మగాడు కానీ, అంటే రాజ్యాలే కూలిపోయినాయి ఒక ఆడదాని కోసం. తెలుసు కదా, ఆడదాని చెడు చూపుతో చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఇవాళ వీళ్ళకి డబ్బులు రావచ్చేమో కానీ రేపు రోగాలు కూడా రావచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళతో పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఈ హీరో 4 చేసుకున్నాడు, ఈ హీరోయిన్ ఇక్కడ వెళ్ళింది, ఆ హీరోయిన్ డైవర్స్ తీసుకుంది, ఇవన్నీ వేస్తున్నారు. నేను మామూలు స్ట్రైట్ అవే మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నాను, మీలో ఎవ్వరు, మీ ఫ్యామిలీలో ఎవ్వరు డైవర్స్లు తీసుకోలేదా, ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోలేదా, లేకపోతే మీరు డ్రైవర్స్ ఇప్పించి అమ్మాయిల చేత మీరు 2వ పెళ్ళి, నీ పెళ్ళానికి నువ్వు 2వ మొగుడు అయినోడు ఎవ్వడూ లేడా? ఎవ్వరు లేరా? మీరు అందరూ శుద్ధ పూసులా? నేనైతే శుద్ధ పూసుని కాదు. ఫస్ట్ నేను చెప్తున్నా, చిల్ అనే వర్డ్నే బూత్ చేసేసారు. నేను నిజంగానే చిల్ అవుతున్నా. ఏంటంటే నేను చిల్ అవ్వకూడదా, నేను మంచిని కాదా? నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను నాన్న. వెన్ ఐ ఆమ్ 14 years స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను. నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా? నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా? నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా? గుడికి వెళ్తే స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా, స్విమ్మింగ్ వెళ్తే చీర కట్టుకుని వెళ్ళాం కదా. మాకు తెలియదా? మాకు కదా. నువ్వెవడరా అసలు? అది చాలా బ్లండర్ మిస్టేక్. నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది. నా స్టేజ్లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, నేను ఏమున్నా నీకు తెలుసు, నేనేమున్నా తెలుసు, ఓపెన్. నేను ఇంతే అని చెప్పగలను, నాకు ఆ ధైర్యం ఉంది, ఎందుకంటే నేను తప్పు చేయను కనుక. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.